హాయ్ ఫ్రెండ్స్, నేను హారిక, ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ వైసీబీ సర్టిఫైడ్ యోగా మాస్టర్. ఈరోజు మనం వెన్నుపూస బలంగా ఉండటానికి చేయాల్సిన యోగాసనాలు చూద్దాం. ముందుగా మనం చేసేది పర్వతాసనం. ఈ ఆసనానికి ఇలాగా సుఖాసనంలో కూర్చోవాలి. తల మెడ వెన్నుపూస స్ట్రైట్గా ఉండాలి. చేతులు ఇలాగా నమస్కార ముద్రలో పెట్టి పైకి స్ట్రెచ్ చేయాలి. చేతులు, అరచేతులు, అలాగే అరచేతులు చక్కగా ఇలా జాయిన్ చేసి ఉంచాలి. మోచేతులు కంప్లీట్గా స్ట్రెచ్ చేయాలి. ఇలా బెండ్ చేయకూడదు, కంప్లీట్గా స్ట్రెచ్ చేయాలి. మన భుజాలు పైకి చక్కగా స్ట్రెచ్ చేయాలి. ఈ పొజిషన్లో ఒక 3 నిమిషాల వరకు ఉండొచ్చు ఫ్రెండ్స్. ఇది పర్వతాసనం. ఇప్పుడు ఇందులోనే ఒక చిన్న వేరియేషన్. ఇలా ఉంచి నిదానంగా కుడివైపుకి ఈ రకంగా, మళ్ళీ అంతే నిదానంగా మధ్యలోకి రావాలి. మళ్ళీ ఎడం వైపుకి, మళ్ళీ నిదానంగా రిలీజ్ చేయాలి. ఫస్ట్ చేతులు రిలీజ్ చేయాలి, రిలాక్స్ అవ్వాలి. ఇప్పుడు ఇదే ఆసనం మనం శ్వాసతో చేయొచ్చు. ఫస్ట్ ఇలాగా పర్వతాసనంలోకి వెళ్ళాలి. నమస్కారం ముద్ర పెట్టి చేతులు స్ట్రైట్గా స్ట్రెచ్ చేయాలి. వెన్నుపూస మొత్తం స్ట్రైట్గా స్ట్రెచ్ చేయాలి ఫ్రెండ్స్. ముందు శ్వాస తీసుకోవాలి. శ్వాస వదులుతూ కుడివైపుకి, మళ్ళీ నిదానంగా మధ్యలో. ఇప్పుడు శ్వాస తీసుకోవాలి. శ్వాస వదులుతూ ఎడం వైపుకి, రిలీజ్. నిదానంగా రిలీజ్ చేయాలి. ఇప్పుడు చేసిన పర్వతాసనం వేరియేషన్స్ ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు చేయొచ్చు ఫ్రెండ్స్. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, కుడివైపుకి ఎడం వైపుకి తిరిగేటప్పుడు చాలా జాగ్రత్తగా తిరగాలి. అలాగే చాలా స్లోగా తిరగాలి. అది చాలా ముఖ్యం. ముందు పర్వతాసనంలో స్ట్రైట్గా కూర్చోవడం బాగా ప్రాక్టీస్ అయిన తర్వాత ఇది ప్రాక్టీస్ చేయాలి ఫ్రెండ్స్. ఈ పోజ్ చేయటం వల్ల ఏమవుతుందంటే, వెన్నుపూస యొక్క కండరాలు చాలా యాక్టివ్గా ఉంటాయి. బ్లడ్ సర్క్యులేషన్ చక్కగా ఇంప్రూవ్ అవుతుంది. ప్రతిరోజు ఈ పోజ్ చేసుకున్నట్లయితే మనకి వెన్నుపూస ఆరోగ్యంగా ఉంటుంది, అలాగే బలంగా ఉంటుంది.